ఉత్తప్పుడు చేసుకునే దర్శనం కాకుండా ఉత్తరం వైపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకునే అద్భుతమైన కాలం ఇది. ఇంతకీ దక్షిణానికి ఉత్తరానికి తేడా ఏమిటి? ఉత్తర రోజుల్లో దక్షిణ ద్వార దర్శనం చేసుకుంటారు, ఈ కాలంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అంటే దక్షిణం పునర్జన్మకి మూల కారణం అవుతుంది. భూలోకంలో మానవులకి కోరికలు ఉంటాయి, బతికున్నంతకాలం ఇళ్ళు కావాలని, సంపదలు కావాలని, లేదా ఏదన్నా ఉత్తమ జన్మ కావాలని కోరికలు లేకుండా ఏ జీవి ఉండడు. కోరికలను తీర్చడానికి దక్షిణ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని శాస్త్రం. దక్షిణం వైపు నుంచి దర్శనం చేసుకుంటే ఇహ సంబంధమైన కోరికలు తీరుస్తాడు, ఐహికం ఇస్తాడు ఆయన. ఐహికము అంటే ఈ లోకములోని సంపదలు అన్నమాట. ఉత్తరం వైపు నుంచి దర్శనం చేసుకుంటే కేవలం మోక్షమే ఇస్తాడు. మరి భూలోకంలో ఉన్నంతవరకు కోరికలు లేకుండా ఎలా ఉంటాం మనం? అందువల్లే ఎల్లప్పుడూ ఉత్తరం వైపు దర్శనం చేసుకోకుండా ఒక్క ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అలా కాకుండా ఎప్పుడూ ఉత్తర ద్వార దర్శనమే చేస్తే వాడికి ఇక ముక్తి మీద తప్ప దేని మీద దృష్టి ఉండదన్నమాట. అందుకని సాధారణంగా ఆలయములలో ఈ ఏకాదశి నాడు మాత్రమే వైకుంఠ దర్శనం చేయిస్తారు, ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు. దేవమార్గం ఉత్తరము అని మహాభారతం చెప్పింది. ఉత్తర ద్వార దర్శనం అంటే దేవమార్గం, దేవతలు వెళ్ళే మార్గం. దేవతలు వెళ్ళే మార్గంలో నడుచుకుంటే నీకు ముందు ధర్మం ఏర్పడుతుంది, ధర్మం వల్ల అర్థము సంపాదిస్తావు, ధర్మబద్ధమైన అర్థం వల్ల నీ కోరికలు కూడా, కామము కూడా ధర్మబద్ధంగా ఉంటుంది, తద్వారా ముక్తి పొందుతావు అని దేవతలు చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు మన కర్తవ్యం ఏమిటి? దానికి కూడా పద్మపురాణం, విష్ణు పురాణం రెండు అద్భుతమైన కథలు, రెండు విధానాలు చెప్పాయి. విష్ణు పురాణం ఏం చెబుతున్నది? అత్యంత ప్రాచీన కాలంలో ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళిద్దరూ, ఒకడు మధువు, ఇంకొకడు కైటభుడు. ఈ మధుకైటభులిద్దరినీ శ్రీ మహావిష్ణువు సంహరించాడు. ఆ సంహరించినటువంటి తిథియే ఈ వైకుంఠ ఏకాదశి. వాళ్ళిద్దరూ మరణించి, మహాత్మా మేము చచ్చినా మమ్మల్ని ప్రజలు తలుచుకునేటట్టు చెయ్యి, నీ చేతిలో చావడం ఎప్పుడూ మాకు అది అదృష్టమే, కానీ ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి, మమ్మల్ని నివాస స్థానంగా చేసుకోవాలి, తగిన వరం ఇచ్చి మమ్మల్ని చంపమన్నారట వాళ్ళు. విష్ణువు చేతిలో చచ్చే ముందు మాకు శాశ్వత కీర్తి ఉండాలి, ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి, మా వల్ల శుభం పొందాలి అని కోరితే అప్పుడు విష్ణువు మీ ఇద్దరి యొక్క మెదడులో ఉన్న మాంసం గుజ్జు కలిసిపోయి భూమిగా ఏర్పడుతుంది. తద్వారా భూమి మీద ప్రజలు నివసిస్తారు గనక, భూమి మీ స్వరూపం కనుక ప్రజలు మిమ్మల్ని తలుచుకుంటారు. ఒకవేళ తలుచుకోకపోయినా మీ మీదే ఉంటారు కనుక మీకు పుణ్యం, ప్రజలు చేసేటటువంటి పుణ్యంలో కొంత